గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సతీష్ కుమార్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడుకుందాం. అదే జెనిమా రోడ్రిగ్స్. ఈ పేరు ఈరోజు వినని వాళ్ళు ఉండరు. ఈరోజు ఈ పేరు వినిపించని ప్రదేశం ఉండదు ఇండియాలో. ఎందుకంటే భారత ఉమెన్స్ క్రికెట్లో ఇది ఒక అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. మనలో క్రికెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు చెప్పండి. ఇప్పుడే అటు మెన్స్ టీం మనకు ఆసియా కప్ గెలిచి పాకిస్తాన్ ఒక్కసారి కాదు 3 సార్లు ఓడించి మనకు అద్భుతమైన విజయాన్ని అందించి ఒక అద్భుతమైన కిక్ ఇచ్చిన సందర్భంలో, అదేవిధంగా ఇటు ఉమెన్స్ టీం కూడా ప్రపంచ కప్లో అద్భుతమైన ఆడతీరు చూపించింది. అటు స్మృతి మందాన లాంటి ఒక అద్భుతమైన ఓపెనర్, ఇటు మన పంజాబ్ ఎవరైతే మన ఇండియన్ కెప్టెన్ ఉన్నారో పంజాబ్ డీసీపీ హర్మన్ప్రీత్ కౌర్, అతని అటాకింగ్ కావచ్చు, ఇటు జెనిమా రోడ్రిగ్స్ ఒక క్లాసికల్ ఇన్నింగ్సెస్ కావచ్చు. మనం ఎప్పుడైతే ధోని మిస్ అయ్యాడు, మనం ధోని రిటైర్మెంట్ను మిస్ అవుతున్నాం అనుకున్న టైంలో అలాంటి ఒక వికెట్ కీపర్ కమ్ ఫినిషింగ్ లాంటి రీచ్ అలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్లేయర్ కావచ్చు. అదేవిధంగా ఒక జడేజా లాంటి అద్భుతమైనటువంటి సూపర్ ఆల్రౌండర్ రాధా కావచ్చు. ఒక సందీప్ కుమార్ మనం ఐపీఎల్లో చూస్తూ ఉంటాం, వికెట్ టు వికెట్ వేసేటువంటి ఒక బౌలర్ సందీప్ కుమార్. అదే ఇండియన్ టీంలో ఇండియన్ నేషనల్ టీంలో ప్లేస్ దొరకట్లేదు. అలాంటి అద్భుతమైనటువంటి సేమ్ బౌలింగ్ యాక్షన్ అటువంటి అరుంధతి రెడ్డి కావచ్చు. వీళ్ళందరూ కూడా అటువంటి ఒక దీప్తి కావచ్చు, ఒక మెచ్యూర్డ్ స్పిన్నర్ కమ్ మంచి బ్యాట్స్మెన్. వీళ్ళందరూ కూడా ఎంత అద్భుతమైనటువంటి గేమ్ను ఆడి ఈరోజు మనకు ఫైనల్ దాకా చేరుకున్నారు. ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి రోజు. మనం జెనిమా రోడ్రిగ్స్ యొక్క గేమ్ చూసినట్టయితే సెమీఫైనల్ నిజంగా చెప్పాలంటే ఇది ఒక వరల్డ్లో ఒక బెస్ట్ ఇన్నింగ్స్. జెనిమా రోడ్రిగ్స్ ఆడిన విధానం చూస్తే నిజంగా చెప్పాలంటే తను ఫిజికల్లీ అంత స్ట్రాంగ్ ప్లేయర్ కాదు. ఒక రీచ్ అలాగా కానీ లేదా చూస్తే మనకు స్మృతి మందాన లాగా కానీ, షెఫాలి వర్మ టైప్, మనం లేడీ సెహ్వాగ్ అంటాం షెఫాలి వర్మని, తను ఎంత ఈజీగా సిక్సర్ కొట్టగలుగుతుందో మనం చూస్తాం. వీళ్ళందరిలాగా ఫిజికల్లీ అంత స్ట్రాంగ్ ఉన్న ప్లేయర్ కాదు, కానీ తను అద్భుతమైనటువంటి కట్ షాట్స్ కానీ, స్వీప్స్ కానీ, రివర్స్ స్వీప్స్ కానీ, టైంని బట్టి తను ఏదైతే మనకు స్టెప్ అవుట్ అయ్యి వచ్చి ముందుకు వచ్చి స్పిన్నర్లను అటాక్ చేసిన విధానం కానీ నిజంగా చెప్పాలి అంటే తను ఒక అద్భుతమైనటువంటి మెచ్యూర్ ఇన్నింగ్స్ని చూపించి ఒక అద్భుతమైనటువంటి, ఎందుకంటే ఒక ఆస్ట్రేలియా లాంటి టీం మీద 339 స్కోర్ను ఎప్పుడైతే మనము చేజ్ చేయడం అనేది అది అసాధ్యం. నాకు తెలిసి భారత క్రికెట్ లవర్స్ ఎవరు కూడా ఇది చేజ్ అవుతుంది, భారత ఉమెన్స్ టీం గెలుస్తుందని నాకు తెలిసి ఫస్ట్ ఇన్నింగ్స్లో అనుకుని ఉన్నారు. ముఖ్యంగా స్మృతి మందాన లాంటి క్లాసిక్ ప్లేయర్ అద్భుతమైన టచ్లో ఉండి అది అవుటా కాదా తెలియకుండా ఆ ఎడ్జ్ టచ్ అయ్యి ఎప్పుడైతే క్యాచ్ అవుట్ అయిందో, కీపర్ క్యాచ్ అవుట్ అయిందో, చాలామంది, నేను కూడా టీవీ ఆఫ్ చేసి కాసేపు పక్కన పడేసాను. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ మధ్యలో స్కోర్ చూశానో అరే ఏం జరుగుతుందని చెప్పి మళ్ళీ టీవీ పెట్టి చూడడం జరిగింది. అంటే జెనిమా రోడ్రిగ్స్ ఆడిన విధానం, తను ముఖ్యంగా స్లిప్ సైడ్ నుంచి ఆడినటువంటి కట్ షాట్స్ కావచ్చు, కొన్ని రివర్స్ స్వీప్ షాట్స్ కావచ్చు, నిజంగా తను ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. అదేవిధంగా ఇప్పుడు జెనిమా రోడ్రిగ్స్ మాట్లాడిన కొన్ని మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. ఏంటంటే తను మ్యాచ్ గెలవగానే మ్యాచ్ సెరమనీలో నేను ఒక్కదాన్ని చేయలేదు, నా వెంట జీసస్ ఉన్నాడు, జీసస్ మాత్రమే నాతో జయించాడు అనే మాటల్ని కొందరు కాంట్రవర్సీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి తన మతాన్ని, సరే ఒక హిందువుగా మనము రాముని గుర్తుంచుకోవచ్చు, ఒక ముస్లిం అల్లాను యాద్ చేసుకోవచ్చు, అదేవిధంగా తను క్రిస్టియన్గా తన మతపరమైనటువంటి దేవుని గుర్తించుకోవచ్చు. అది నిజంగా తప్పు లేదు. కానీ తాను ఎంత స్ట్రగుల్ అయింది, గత 1 ఇయర్గా ఎంత స్ట్రగుల్ అయిందని చూసినట్టయితే తన తండ్రి చేసినటువంటి కొన్ని చిన్న మిస్టేక్స్ వల్ల తన కెరియరే ఒకనొక టైంలో సందిగ్ధంలో పడిపోయింది. నిజంగా చెప్పాలంటే ఈరోజు జెనిమా రోడ్రిగ్స్ సాధించినటువంటి విజయాన్ని మాట్లాడుకుంటున్నాం, కానీ తను సెరమనీలో ఎంత ఏడ్చింది అంటే దాని వెనకాల చాలా దిగులైనటువంటి ఒక సంవత్సరం సమయం ఉంది. ఎందుకంటే తను ముంబైకి చెందిన ప్లేయర్, మనందరికీ తెలుసు. ముంబైలో సచిన్ యొక్క కొడుకు అర్జున్ తెందుల్కర్కి తో పాటు తను ట్రైన్ అయింది. వాళ్ళిద్దరు గుడ్ ఫ్రెండ్స్, ఇది చాలామందికి తెలుసు. తను చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇదివరకు జెనిమా రోడ్రిగ్స్ కేవలం క్రికెటే కాదు, ఫుట్బాల్లో కూడా స్టేట్స్కి రిప్రజెంట్ చేసింది, హాకీలో నేషనల్స్కి రిప్రజెంట్ చేసింది.
తను మంచి బాస్కెట్బాల్ ప్లేయర్ కూడా. ఈ విధంగా తన తండ్రి చిన్నప్పటి నుంచే తనను పూర్తిగా ఆటల మీద దృష్టి పెట్టి తన కోసం చాలా సాక్రిఫైజెస్ చేసి, ప్రతి తండ్రి కూడా తన కూతురు తన పిల్లలు ఎదగాలనుకుంటారు. అదేవిధంగా తన తండ్రి కూడా తన స్థాయికి స్తోమతకు మించి కూడా జెనిమా రోడ్రిగ్స్ మీద ఖర్చు పెట్టడం కానీ, తనను ఎంకరేజ్ చేయడం చేసి ఓ జాతీయ స్థాయిలో 3 నుంచి 4 ఆటలకు తను ఆడే విధంగా ఎంకరేజ్ చేయగలిగాడంటే నిజంగా ఈజ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, ఇవాన్ రోడ్రిగ్స్. కానీ పాపం ఆయన కొన్ని ఏంటంటే, ఇప్పుడు జెనిమా రోడ్రిగ్స్ తను ముంబై ప్లేయర్ కాబట్టి తనకు జింకానా గ్రౌండ్లో తనకు సభ్యత్వం ఉంది. ఆ క్లబ్లో సభ్యత్వం ఉండడం వల్ల వాళ్ళు తన తండ్రిని కొన్ని మీటింగ్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. దాదాపు 30 వరకు మీటింగ్స్ ఆయన గత కొన్ని సంవత్సరాల కాలంలో 2-3 సంవత్సరాల కాలంలో జింకానా యొక్క క్లబ్లో నిర్వహించుకున్నాడు. కానీ ఆయన చేసిన ప్రోగ్రామ్స్ ఏంటంటే ఆయన మతపరమైనటువంటి ప్రోగ్రామ్ చేశాడు. మనకు ఉంటాయి మతపరమైన ప్రోగ్రామ్స్, కానీ బట్టి చేసుకునే ఒక ప్లేస్ అనేది మన మతపరమైనటువంటి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కడో ఒక ప్రైవేట్ ప్లేస్ని, అది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రికెట్ క్లబ్లోకి వెళ్ళి మనము మతపరమైనటువంటి విషయాలు చేయడం అనేది నిజంగా చట్టరీత్యా కరెక్ట్ కాదు. ఇవన్నింటినీ గుర్తించినటువంటి జింకానా క్లబ్ తన తండ్రిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు జింకానా క్లబ్ యొక్క సభ్యత్వం నుంచి జెనిమా రోడ్రిగ్స్ని తొలగించింది. ఈ ఇంపాక్ట్ అనేది జాతీయ స్థాయిలో పడింది, తన కెరియర్ మీద, తన ఆట మీద, తన సెలెక్షన్ మీద కూడా పడింది అంటారు. ఆ విధంగా తనను గత 1 year కాలంగా పక్కన పెట్టడం జరిగింది. ఇంగ్లాండ్ సిరీస్కి మాకు ఎక్స్ట్రా బౌలర్ కావాలి అన్న ఒక రీజన్ తోటి తనను పక్కన పెట్టడం జరిగింది. వరల్డ్ కప్లో కూడా తనకు చాలా తక్కువ అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఈ మ్యాచ్కు ముందు సెమీఫైనల్ మ్యాచ్ కూడా తనను పక్కన పెట్టడం జరిగింది. అలా విధంగా తన కాన్ఫిడెంట్ దెబ్బతినడము, తనకు కెరియర్ ఏ విధంగా ఉంటుందని ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్న టైంలో చాలా అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడి భారత్ని గెలిపించడమే కాదు, భారత్ను చాలా రోజుల తర్వాత వరల్డ్ కప్ ఫైనల్లోకి వెళ్ళేలా చేసింది. జెనిమా రోడ్రిగ్స్ లాంటి ఎంతోమంది అమ్మాయిలు వాళ్ళ తండ్రులు చేసిన సాక్రిఫైజెస్ వల్ల ఈరోజు భారతదేశానికి ఆడడానికి ముందుకొస్తున్నారు. జెనిమా రోడ్రిగ్స్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అవుతున్నారు, మరింతమంది అమ్మాయిలు. ఎందుకంటే ఒకప్పుడు ఉమెన్స్ క్రికెట్ని చూడాలి అనేది అది కనీసం నేషనల్లో ఏదైతే మన నేషనల్ ఛానల్స్లో అసలు పాడ్కాస్ట్ కూడా అయ్యేది కాదు. కానీ ఈరోజు పురుషుల క్రికెట్తో సమానంగా, ఒకవేళ పురుషుల క్రికెట్ మ్యాచ్ ఓడిపోయినా కూడా అరే మన ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్ ఉంది, వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు ఈ ప్లే ఉంది అని చూడవచ్చు. ఎందుకంటే యాజ్ ఎ క్రికెట్ లవర్గా నాకు కూడా, నేను స్మృతి మందన గేమ్ చూసినప్పుడు ఏ ఒక్క మేల్ క్రికెటర్కి తక్కువగా తన క్లాసిక్ ఉండదు. అదేవిధంగా ఒక ఓపెనర్ షఫాలి వర్మ బ్యాటింగ్ చూసినప్పుడు డిజైర్లీ షాక్, ఒక మేల్ పర్సన్ కూడా అంత బలంగా కొట్టగలుగుతాడా అని నాకు డౌట్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీరు రీసెంట్గా ఈ అమ్మాయి అయితే నిజంగా ఒక అద్భుతం. తన గేమ్ చూస్తూ ఉంటే చాలా షాకింగ్గా ఉంటుంది. ఎక్సలెంట్ వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్. తను ఎంత అటాకింగ్ గేమ్ ఆడుతుంది అంటే మళ్ళీ ఒక ధోనిని గుర్తు చేస్తూ ఉంటుంది. కాళ్ళ ముందు పడిందంటే చాలు బౌండరీ అవతల ఉండాల్సిందే. చాలా మంచి అటాకింగ్ ప్లేయర్. అదేవిధంగా మంచి ఫాస్ట్ బౌలర్స్ వస్తున్నారు, మంచి స్పిన్నర్స్ వస్తున్నారు. నిజంగా వాళ్ళని కరెక్ట్ ఎంకరేజ్ చేసి మనం కూడా మేల్ ఫీమేల్ అన్న తేడా లేకుండా ఫీమేల్ క్రికెట్ని ఎంకరేజ్ చేస్తే రానున్న కాలంలో ఒక జెనిమా రోడ్రిగ్స్ విరాట్ కోహ్లీ చేసినటువంటి రోల్ని భారతదేశానికి చేయవచ్చు, ఒక ధోని చేసినటువంటి రోల్ని చేయవచ్చు, ఒక స్మృతి మందాన గంగూలీ చేసినటువంటి రోల్ని చేయవచ్చు. అదేవిధంగా ఒక హర్మన్ప్రీత్ కౌర్, ఒక యువరాజ్ సింగ్ చేసినటువంటి రోల్ని మన ఇండియాకు చేయవచ్చు. సో మనం జెనిమా రోడ్రిగ్స్ లాంటి మరింతమంది అమ్మాయిలు దేశానికి ఆడాలని కోరుకుందాం. అదేవిధంగా మన దేశం, మన త్రివర్ణ పతాకం ఎప్పుడు పైన ఉండాలని కోరుకుందాం. జై హింద్.